వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, మళ్ళీ ఈరోజు వీడియో అనేది కాదు. సో లాస్ట్ ఎపిసోడ్ చూసినట్లయితే, లాస్ట్ ఎపిసోడ్లో ఒకసారి అయితే లేట్కి వెళ్ళాను, రిపేర్ అయిపోయింది, అంత నార్మల్గా అయింది. సో ఈ ఎపిసోడ్లో కూడా నార్మల్గా అయింది నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ గైస్. సో ప్లే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు లాస్ట్ టైం నేను వీడియోలో అయితే చెప్పలేదు గైస్ 5 లైక్స్ కంప్లీట్ చేయమని, కానీ టీంలో అయితే పెట్టాను అనమాట 5 లైక్స్ కంప్లీట్ చేయమని చెప్పేసి. సో కంప్లీట్ అయితే చేశారనుకున్నట్టుగానే. సో ఈ వీడియోకి 5 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. 5 లైక్స్ కంప్లీట్ అయినాయి అంటే థర్డ్ ఎపిసోడ్ ఏమంటే వచ్చేసింది గైస్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, సో లేట్ చేయకుండా వెళ్దాం షెడ్కి అయితే, మెకానిక్ షోరూమ్కి అయితే వెళ్దాం గైస్, లేట్ చేయకుండా. సో లెట్స్ గో. ఇవాళ వాస్ట్గా అయితే వెళ్ళాలి. నిన్నటికంటే లేట్ అయిపోయింది. సో నిన్న ఓనర్ అయితే ఏం చెప్పాడంటే, నిన్న వీడియో అయితే చూసుంటారు, చూడని వాళ్ళు అయితే చూసాను ఛానల్లోకి వెళ్ళి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు గైస్. సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. సో నేనేం జరిగిందంటే, ఇట్లానే వెళ్తున్నప్పుడు కొంచెం వెహికల్ అయితే ప్రాబ్లం వచ్చిందనమాట. రోజు ఏదో ప్రాబ్లం వస్తున్నాను. అయ్యా, వెహికల్ ఆగిపోయింది గైస్. ఏమైంది? సో పంచర్ అయితే పడింది. అన్న తీస్తున్నా అవునన్న. సో గైస్ పంచర్ అయితే పడింది అనమాట. సో ఇట్లనే వెళ్దాం మనం. నిన్న కూడా ఇట్లనే ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది గైస్. స్లోగా అయితే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళేలోపు మొత్తం పంచర్ అయితే పడిపోద్ది. సో నిన్నటికంటే ఇవాళ లేట్ అయిందనమాట. నిన్నైతే క్లాస్ పీకాడు ఓనర్ అయితే. ఏమనంటే, లేట్గా అయితే రావద్దు, లేట్గా వచ్చామంటే జాబ్ని తీసేస్తున్నాడు. చూద్దాం మరి ఏం చేస్తారో. ఇవాళ అయితే లేట్గా వెళ్తున్నాను అనమాట. కొన్నిసార్లు వర్క్స్ కూడా అయితే ఉండట్లేదు గైస్. రోజు వర్క్ ఏంటంటే, ఒకవేళ మనకి మెకానిక్ వెహికల్స్ అయితే లేకపోతే ఈ కార్స్ అనేది తీసి బయట పెట్టేసి ఓనర్ వచ్చేసరికి ఇక అయిపోయినట్టే. మనం పదండి వెళ్దాం. రోజు లేటే, ఈరోజు కూడా లేటే. సార్, సారీ సార్, వెహికల్ పంచర్. ఎన్నిసార్లు సారీ చెప్తారా నువ్వు? ఎన్నిసార్లు సారీ చెప్తావు? రోజు సారీ చెప్తావు, ఏదో రీజన్ చెప్తావు. అందుకే ఇవాళ కొత్తదని చేసుకున్నా. సో యు ఆర్ ఫైర్డ్. సార్ ఏందా చూస్తున్నావు? ఒక్క నిమిషం, నేను ఎవరిని హైడ్ చేసుకున్నానో చూపిస్తా. చూసావు కదా, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతన్ని హైడ్ చేసుకున్నాను. సార్ సరే సార్, వెళ్ళిపో ఇక్కడి నుంచి తొందరగా. ఓకే సార్. వెళ్ళిపోతావా? నా తమ్ముడితో కొట్టమంటావా? వెళ్ళిపోతా సార్. సారీ సార్. గైస్ రోజు ఏదో ఒక రీజన్ అంటే మరి నిజంగానే జరుగుతుంది గైస్. మీరు కూడా చూస్తున్నారు కదా. అసలు ఆయన వీటి దగ్గర పనిచేసేది గైస్. నాకు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, అదే విలేజ్లో ఉంటాడు. పోయి అతన్ని అడుగుదాం, ఏమైనా జాబ్ ఇస్తాడేమో అని. సో ఇది గైస్, రోజు తిడతాడు, రోజు భరిస్తా, తప్పదిక అనుకుంటా. కానీ ఇంత చేస్తాను. నేనే రిజైన్ చేద్దామని, నేనే వదిలేద్దాం అనుకున్నా గైస్ జాబ్ని. సో పోయి ఫ్రెండ్ని అయితే అడుగుదాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా గైస్, ఓకేనా? హాయ్ రా, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది కలిసి. నేను బాగానే ఉన్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా రోజులైంది నేను చూసి. రారా లోపల రా. వద్దులేరా, లోపలికి వద్దు, నాకు ఒక చిన్న పని పడింది, హెల్ప్ చేస్తావా? చెప్పురా, నువ్వు ఏమైనా చేస్తా. అరే నాకు ఒక జాబ్ కావాలరా. అదేమైందిరా, ఆల్రెడీ షోరూంలో జాబ్ చేస్తున్నావు అన్నావు. అరే ఓనర్ తీసేసాడరా, రోజు లేట్ వెళ్తున్నానని. సరేరా, నేను నీకు ఏదో ఒకటి చూసి కాల్ చేస్తా. వెయిట్.
నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు రా, తెలిసిన అతను కాదు కానీ యా, ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగు, ఇంటి దగ్గర ఉండి నేను ఇంటి దగ్గరకు వస్తా, పెట్టేస్తా. ఓకేనా? ఓకేరా, నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఓకే మరి, బాయ్. ఏంట్రా డ్రెస్ చేంజ్ చేసావు ఏంట్రా? అదేరా, ఏం స్నానం చేసేలా కానీ ఇంకో ఎట్లున్నాయి కార్స్? సూపర్ కార్స్, కాకపోతే ఏంటి ఇంత డ్యామేజ్ అయిపోయినాయి? రే, నువ్వు షోరూంలో మెకానిక్ జాబ్ చేస్తున్నావు కదా, సో ఈ కార్ని రిపేర్ చేసి అమ్ముకోరా. నేను 10,000 ఓట్ పెట్టి అయితే కొన్నాను, 25,000 అనమాట. వాళ్ళు ఇచ్చారు. సో దీన్ని నేను నాకు వచ్చిన డీలర్స్ని నీ దగ్గరికి అయితే పంపిస్తాను. సో నువ్వు దీన్ని రిపేర్ చేసి ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక రేట్ చెప్తాను. ఆ రేట్ నీకు ఓకే అయితే అదే రేట్కి తీసుకో, లేదంటే నీకు నచ్చిన రేట్ తీసుకో. ఓకేనా? ఐడియా అయితే బాగానే ఉందిరా. సో నాకు అయితే 10,000 క్యాష్ ఇస్తే నేను అతనికి ఇచ్చేది కదా. ఓకేరా, ఇంటికి రా. ఓకేరా, సో వస్తున్నా. ఇవ్వరా క్యాష్, తీసుకెళ్ళు. సో నేనైతే వాటిని రిపేర్ చేస్తాను, రిపేర్ చేసి నీకు కాల్ అయితే చేస్తాను. సో ఎవరైనా ఉంటే చెప్పు నాకు, డీలర్స్. ఓకేనా? ఓకేరా. ఓకే గాయస్, సో నేను వీటిని అయితే రిపేర్ చేస్తాను. సో చూద్దాం ప్రాబ్లమ్ ఏమన్నా. ఓకే, ఎవరైనా గంట షూట్ చేసినట్టుంది చూస్తున్నారు కదా. సో దీంట్లో ఎవరు అయితే పడట్లేదు అనమాట. ఓకే, ఇక్కడ రెండు ఉంది, మీకు అయితే మొత్తం రిపేర్ చేస్తాను. ఇక్కడ గ్లాస్ అయితే పగిలిపోయింది. ఈ కార్కి వచ్చేసి బ్యాక్ బంపర్ అయితే వేసింది. సో ఫ్రంట్ బంపర్ కూడా లేదు అనుకుంటా, గ్లాస్ లేదు, డోర్ ఒకటి లేదు. సో రిపేర్ చేస్తే మళ్ళీ వస్తుంది. రిపేర్ చేసిన తర్వాత గైస్ రిపేర్ అయితే చేసేసాను. సో వీటిని అయితే నా ఇంటి ముందు అయితే ఇంటి బ్యాక్ సైడ్ అయితే సో డ్యామేజ్ అయింది, తర్వాత రిపేర్ చేస్తాను. ఓకే గైస్, ఓకే, ఫస్ట్ నా వెహికల్ని అయితే పక్కన అయితే పెడతాను, తర్వాత తీసుకుంటాను. ఇది తెలియదు, పక్క ఏదైనా బ్యాక్ సైడ్ అంకుల్ వాళ్ళు వెళ్ళి కాబట్టి ఏమనరు. సో వెళ్ళి ఆ కార్ను కూడా తెచ్చేసి పార్క్ చేద్దాం. సో గైస్, నేను రిపేర్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది సూపర్ కార్ గైస్. ఇందాక చెప్పాను, అప్పుడు సూపర్ కార్ లెక్క అనిపిస్తుంది. అవునా కాదా అని డౌట్తో చేసి రిపేర్ చేసి వస్తే సూపర్ కార్ గైస్. సో ఓకే, ఇక్కడ పట్టదనుకుంటా, ట్రై చేస్తా ఒక నిమిషం. సో ఈ రెండు అయితే సూపర్ కార్స్ గైస్. ఒకటేమో ఇదైతే నేను డ్రైవ్ చేసేది అయితే మస్టాంగ్, అండ్ అది వచ్చేసి సూప్రా. ఓకే, ఒక్క నిమిషం, ప్రస్తుతానికి అయితే ఇట్లా పెడతాను. ఓకే గైస్, సో 1 minute. సో నా వెహికల్ని ఇక్కడే ఉంచేస్తాను, పర్లేదు, ఉంటుంది, ఏమన్నారు. ఓకే, సో ఇది గైస్ మొత్తానికి వచ్చేసి, సో నేను ఇది కొంచెం చేంజ్ అయితే చేశాను. చేసేలోపు నైట్ అయితే అయిపోయింది గైస్. కొంచెం మబ్బు కూడా పట్టినట్టుంది. సో రెయిన్ అయితే పడవచ్చు మేబీ. ఓకే, దీని మీద కవర్స్ అయితే నేను కప్పేస్తాను తర్వాత. సో ఇది గైస్ మొత్తం చెప్పండి మన ఎపిసోడ్ గురించి ఏమనుకుంటున్నారు, సెకండ్ ఎపిసోడ్ గురించి. సో లైక్స్ టార్గెట్ అయితే మర్చిపోకండి గైస్, 5 లైక్స్ మాత్రమే. సో ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్నవారు, ఇంకా చూస్తున్నవారు ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో that's for guys, thanks for watching. I will see you in the next one. Wait, సబ్స్క్రైబ్ ఫ్రీయే కదా, చేసుకోవచ్చు కదా. See you soon.